జనహిత ప్రగతి సభ జరుగుతోంది. కార్యక్రమానికి మంత్రి కేటీఆర్, ఎంపీ కవితతో పాటు పలువురు మంత్రులు హాజరయ్యారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కేటీఆర్, కవిత ఒకే వేదికపై కనపడడం ఇదే తొలిసారి. ఇప్పుడు లైవ్ చూద్దాం. పార్టీ సీనియర్ నాయకులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి అందరికన్నా ఎక్కువ ఇంత ఎండ కోర్చి పొద్దున్న నుండి బైక్ ర్యాలీతోని అన్నను సాదరంగా ఆర్మూర్ ముఖద్వారం దగ్గర నుండి తీసుకొని వచ్చినటువంటి మా తమ్ముళ్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అట్లానే ఇంత ఎండ పొద్దవుతుంటే కూడా మా ఆడబిడ్డలంతా ఓపికగా కూర్చున్నారు. వారందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ మనందరికీ తెలుసు, భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడకన్నా ముందు 3 రాష్ట్రాలు వచ్చినాయి. ఆ 3 రాష్ట్రాలలో కూడా ఇవాళటికి కూడా రాజకీయంగా సుస్థిరత అన్నది లేదు. అది జార్ఖండ్ కావచ్చు, మరి ఛత్తీస్గఢ్ కావచ్చు, ఉత్తరాఖండ్ కావచ్చు. అట్లనే మన తెలంగాణ ఏర్పడ్డప్పుడు కూడా అందరు మాట్లాడుకున్నారు, ఇంకొక రాష్ట్రం వస్తున్నది, ఇక్కడ కూడా రాజకీయంగా బాగుండదు, నక్సలైట్లు వస్తారట, ఇంకోటి అవుతుందట అని చాలా రకాలుగా మాట్లాడారు. కానీ ఆ మాట్లాడినటువంటి మాటలన్నింటినీ కూడా మనము తప్పని నిరూపిస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారి సహకారంతో, వారి ఆలోచనతోని, వారి యొక్క గైడెన్స్ తోని మనందరం కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో నంబర్ 1గా నిలబెట్టుకున్నాం. ఇదివరకు ఇక్కడ పచ్చ పార్టీ ఉంటుండే, వాళ్ళకు చుక్కలు చూపించినాం. ఆ తర్వాత కుట్రలు చేసే కాంగ్రెస్ పార్టీ ఉంటుండే. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీని మట్టి గర్పించి ఇవాళ మొత్తం తెలంగాణలో ఏదైనా ఒక పార్టీ ఉన్నదంటే, తెలంగాణ ప్రజల పక్షాన నిలబడే పార్టీ ఉన్నదంటే అది ఆ గులాబీ జెండా పార్టీయే, కేసీఆర్ గారి నాయకత్వంలో నడిచేటటువంటి మన టీఆర్ఎస్ పార్టీయే. మరి ఎందుకు ఇంత బలంగా ఉంది టీఆర్ఎస్ పార్టీ? ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ పేద ప్రజల కోసం ఆలోచన చేస్తుంది, మా అక్క చెల్లెల కోసం ఆలోచన చేస్తుంది. ఎప్పుడన్నా ఎవరన్నా బీడీ కార్మికుల గురించి మాట్లాడినరా? ఎప్పుడన్నా ఎవరన్నా ఒంటరి మహిళల గురించి మాట్లాడినరా? ఏనాడన్నా 200 పెన్షన్ వస్తే మరి నెల తిరిగేసరికి ఏం తింటారు ఎవరన్నా అని ఆలోచన చేసిండ్రా? మరి ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం, ఉన్నటువంటి బిడ్డకి సీఎం గారు మీ బిడ్డగా వచ్చి, మట్టిలోంచి వచ్చినటువంటి బిడ్డ కాబట్టి, మన కష్టం తెలిసిన బిడ్డ కాబట్టి అన్నిటి మీద అందరి మీద ఆలోచన చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళ ఆర్మూర్లో కానీ నిజామాబాద్లో కానీ పెద్ద సంఖ్యలో మా మైనారిటీ సోదరులు ఉంటారు. बहुत ही ज्यादा तादाद में हमारे खवातीन यहाँ पे आज आरमूर से हाजिर हुए. आप सबको भी मैं शुक्रिया अदा करती हूँ. इतने खड़ी धूप में आप हमारे वास्ते, हमारे सरकार के 2 बातें सुनने के लिए यहाँ पे आए. आपको मैं बहुत बहुत शुक्रिया अदा करती हूँ. आपको भी मालूम है केसीआर साहब हमेशा गरीबों के तरफ, हमेशा माइनॉरिटियों के तरफ आप हमदर्द रहते हैं और सोचते हैं, और आपके वास्ते बहुत सारे स्कीम लेके आए. అంటే ఒక పక్క పేదవారు, ఇంకొక పక్క మైనారిటీలు, ఇంకొక పక్క తెలంగాణలో ఉండే విద్యార్థులు, ఉద్యోగులు, ప్రతి ఒక్కరి గురించి కూడా ఆలోచించి ఇవాళ రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి మా జిల్లాలో మెంబర్షిప్ డ్రైవ్ జరుగుతూ ఉన్నది. ఇవాళ గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారికి మేము చెప్తా ఉన్నాం, క్రితంసారి జరిగినటువంటి మెంబర్షిప్ కన్నా చాలా పెద్ద సంఖ్యలో మా జిల్లాలో మెంబర్షిప్ జరిగింది. ఒక్క మా జిల్లాలోనే కాదు, తెలంగాణ వ్యాప్తంగా పోయినసారి 51 లక్షల మంది టీఆర్ఎస్ పార్టీ మెంబర్షిప్ తీసుకుంటే ఇవాళ 75 లక్షల మంది ఈ సంవత్సరం టీఆర్ఎస్ పార్టీ మెంబర్షిప్ తీసుకున్నారు. ఇవన్నీ కూడా మన ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలను మరి చూపేటటువంటివే. కాబట్టి మన ఆర్మూర్ పట్టణ ప్రజలకు, ఆర్మూర్ నియోజకవర్గం నుంచి, జిల్లాల నుంచి వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా మా మీద నమ్మకం ఉంచినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి మనందరికీ తెలుసు, తెలంగాణలో ఉండే ఆడబిడ్డలకి తెలంగాణ సంస్కృతిలోనే అన్న చెల్లెలకు ఒక ప్రత్యేకమైనటువంటి బంధం ఉంటుంది. అన్న అంటే అమ్మ పదంలోంచి మొదటి అక్షరం, నాన్న పదంలోంచి 2వ అక్షరం, 2 కలిపితేనే అన్న అవుతాడు. అమ్మ యొక్క ఆత్మీయత, నాన్న యొక్క బాధ్యత. మరి ఈ ప్రపంచంలో ఎక్కడన్నా ఆడబిడ్డలు, ఆడపిల్లలు నాకు ఎట్లాంటి తోబుట్టు ఉంటే బాగుంటుందని కోరుకుంటారో ఆ దేవుణ్ణి, అట్లాంటి అన్న ఉన్నందుకు నేను నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. మరి నేను చాలా గర్వపడతా ఉన్నాను. ఈ అన్న ఇవాళ నా ఒక్కడికే అన్న కాదు, మొత్తం తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలందరికీ, అన్నా తమ్ములందరికీ, కష్టంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం కూడా పని చేయడానికి బరువును నెత్తిన ఎత్తుకొని తిరుగుతూ ఉన్నాడు. మరి భగవంతుడు ఇంకా ఆయనకు బలం ఇవ్వాలని, మీరు కూడా వారికి ఆశీర్వాదం ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. మరి వాళ్ళ అన్న మన జిల్లాకు వచ్చిండ్రు. నా పార్లమెంట్ పరిధిలో ఉండేటటువంటి కొన్ని సమస్యలు ఉన్నాయి, వారు తీర్చగలుగుతారనే ఉద్దేశంతో వారు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. నా పార్లమెంట్లో దాదాపుగా 5 మున్సిపాలిటీలు ఉంటాయి.
గ్రామాలకు మనం పెద్ద ఎత్తున నిధులు ఇచ్చుకున్నాం, కానీ మున్సిపాలిటీలకు పెద్ద ఎత్తున ఇంతవరకు నిధులు ఇవ్వలేకపోయినాం. మా నిజామాబాద్ జిల్లాలో బోధన్, ఆర్మూర్, నిజామాబాద్ కార్పొరేషన్, అటు కరీంనగర్ జిల్లాలో జగిత్యాల, మెట్పల్లి, కోరుట్ల ఈ 5 మున్సిపాలిటీలు ఒక మున్సిపల్ కార్పొరేషన్ నా పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. మరి వీటన్నిటికీ కూడా దయచేసి మా మున్సిపల్ కార్పొరేషన్కి ఒక 100 కోట్లు, మిగతా మున్సిపాలిటీస్ అన్నిటికీ కూడా 50 కోట్ల రూపాయల చొప్పున ఒక 350 కోట్ల రూపాయలను అనౌన్స్ చేసి వెళ్ళవలసిందిగా అన్నగారిని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా మా నిజామాబాద్ జిల్లా అంటే పచ్చని జిల్లా, రైతులకు పేరు పెట్టినటువంటి జిల్లా. కానీ ఈ నిజామాబాద్ జిల్లాలో రైతాంగంతో పాటు వ్యవసాయంతో పాటు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. అవి సోయా ప్రాసెసింగ్ యూనిట్స్ కావచ్చు, పసుపు ప్రాసెసింగ్ యూనిట్స్ కావచ్చు, సపరేట్గా వ్యవసాయ ఆధారితమైనటువంటి ఇండస్ట్రియల్ క్లస్టర్స్ కావచ్చు, అవి రావాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి మీ ఇండస్ట్రీస్ మినిస్ట్రీలో చేసేటటువంటి ప్రణాళికలో వాటిని ఇంక్లూడ్ చేసుకోవాల్సిందిగా కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా మా జిల్లాలో చదువుకున్నటువంటి యువతి యువకులు చాలా మంది ఉన్నారు. ఇవాళ చదువుల కోసం తెలంగాణ యూనివర్సిటీ ఒక అద్భుతమైనటువంటి ప్రాంగణం 800 ఎకరాల భూమితోని మా నిజామాబాద్లో ఉన్నది. దాన్ని ఐటీకి అనుసంధానం చేస్తూ ఒక మినీ టీ హబ్ లాగా ఇక్కడ కనుక ఏర్పాటు చేయగలిగితే చదువుకునేటటువంటి పిల్లలందరికీ కూడా మంచి అవకాశం ఉంటుందని చెప్పి మరి ఆ విధంగా మీరు ఆలోచన చేయాలని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇంకా మిగతా కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వ విధానాల్లో నిజానికి కేసీఆర్ గారు ఏ జిల్లాకు పోనంతగా మా జిల్లాకు వచ్చిండ్రు, ఏ జిల్లాకి ఇవ్వనని నిధులు కూడా మా జిల్లాకి ఇచ్చిండ్రు. మరి వారి బాటలోనే మీరు కూడా పయనిస్తూ మా జిల్లా పైన ప్రత్యేక ప్రేమ చూపిస్తారని గౌరవ మంత్రి గారు కేటీ రామారావు గారిని, మా రామన్నను కోరుతూ నేను మళ్ళా ఒకసారి ఆర్మూర్ ప్రజలకు, నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.